నిన్న ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ తలపడిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అయితే మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బౌలర్లకు రాజస్థాన్ రాయల్స్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అయితే బౌండరీలతో చుక్కలు చూపించాడు అనడంలో అతిశక్తి లేదు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేశాడు. సో ఇక్కడ ఇంకొక 3 రన్స్ అయ్యి ఉంటే సెంచరీ కంప్లీట్ అయిపోయేది. ఆ టైంలోనే వైభవ్ సూర్యవంశీ ఒక భారీ షాట్ ఆడదామని ట్రై చేశాడు, కానీ ఆ బంతి నేరుగా వెళ్ళి థర్డ్ మ్యాన్ ఫీల్డర్ చేతికి అందిందనమాట. అంతే, అవుట్ అయిపోయాడు. దాంతో వైభవ్ సూర్యవంశీ చాలా ఎమోషనల్ అయిపోయాడు అనమాట. మైదానంలోనే తల కిందకు వంచేసి చాలా బాధపడుతూ కనిపించాడు. అండ్ డగౌట్ కూడా చాలా నిరాశతో వెళ్తున్న వీడియో క్లిప్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అయితే నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే ఈ ఐపీఎల్ సీజన్లోనే వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు అన్నిట్లో కలిపి 680 రన్స్ కంప్లీట్ చేశాడనమాట. ఇది సరికొత్త రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నిన్నటి మ్యాచ్లో కూడా ఆరెంజ్ క్యాప్ని అందుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. చూసారా, 15 ఏళ్లకే ఎంత అద్భుతాలు సృష్టిస్తున్నాడో. సో వైభవ్ సూర్యవంశీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేసేయండి.